श्रीमात्रे नमः जय गुरुदत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरुदत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళ ఫలితాలంతా కూడా చైత్రమాసంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సమయంలో కూడా ఏప్రిల్ మాసంలో ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా పంచగ్రహ కూటమి మీనరాశిలో సంభవిస్తుంది కావున వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క మిశ్రమైన ఫలితాలతో పాటు కొంచెం లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ యొక్క సూర్య సంచారం అంతా కూడా ఎప్పుడైతే ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకు అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. ఎప్పుడైతే మీనరాశి నుంచి ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా ఈ యొక్క సూర్య సంచారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తారు, అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయాన యోగం అంతా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. శ్రమతో కూడిన సంపాదన, ఆర్థికంగా వీళ్ళంతా కూడా మంచిగా ఉన్నప్పటికీ కూడా నూతన పెట్టుబడుల నుంచి బయటపడుతూ ఉంటారు. నూతన పెట్టుబడులు అంతా కూడా వాయిదా వేసుకోవడం మంచిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మీరు ప్రయత్నం చేసుకోవాలి. నిత్యమంతా కూడా సూర్యారాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, ఆరోగ్యకర్తే నమః, భానవే నమః, మరీచాయ నమః, ఆశ్రిత రక్షకరాయ నమః, సర్వశత్రు వినాశకరాయ నమః, ప్రచండ తేజసే నమః, మార్తాండాయ నమః, భానవే నమః అనే నామాలతోటి నిత్యమంతా కూడా సూర్యారాధన చేసుకోవడం వల్ల ఎవరైతే సూర్య సహస్రనామాలను నిత్యం వింటూ ఉంటారో సౌర అష్టాక్షరి మంత్రంతో అంతా కూడా వేద రుద్రికులతోటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో యజ్ఞాధికృతులు చేయించడం వల్ల అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి రవి రాజుగా ఉన్నాడు కావున మీరు సూర్య ఆరాధన చేసుకోవడం, రాశ్యాధిపతిలో జన్మస్థ కేతు దోషం అంతా కూడా మే నెల 18వ తారీఖు నుంచి వస్తుంది కావున గణపతి ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని ప్రవచంగా వినడం వల్ల అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. అంగారకుడు అంతా కూడా వ్యయ రాశిలో సంచారం చేయడం వల్ల నీచస్థానంలో సంచారం చేయడం వల్ల కోప ఆవేశాలకంతా కూడా స్థానం లేకుండా ప్రశాంతమైన చిత్తంతో జీవన విధానం ఉండాలి. ఈ యొక్క జీవితంలో అంతా కూడా ఈ యొక్క షార్ట్ టెంపర్ కానీ ప్రతినిత్యం కూడా కోప ఆవేశాలు అనేది ఉండడం కానీ, ప్రతి విషయానికి మాట పట్టింపులు ఉండడం కానీ, పెద్దవాళ్ళ మాటకి విలువ ఇవ్వకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్రోధం కానీ గొడవలు కానీ జరగడం వల్ల అశాంతి లభిస్తూ ఉంటుంది, మనశ్శాంతి అంతా కూడా లభిస్తూ ఉంటుంది.
మనశ్శాంతమైన జీవితం కోసం నిత్యం అంతా కూడా ఆవు పాలతోటి ఈ యొక్క గణపతికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల, చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల, ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో తమలపాకు పూజను చేయించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనండి. గోమాత సేవలో భాగంగా మీరు తోటకూర, గోంగూరనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల గోమాతకి అలంకరణ చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి గోమాతకు అంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి సకల దేవతలంతా కూడా గోమాతలో నివాసంగా ఉంటారు. కావున మహాలక్ష్మి స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా. గోమాతకంతా కూడా ప్రదక్షిణాలను ఆచరించడం, గోమాతకి గ్రాసం కోసం ప్రతినిత్యం కూడా చేయడం వల్ల అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. అంగార గ్రహ దోషం నుంచి బయటపడడానికి కందులు కానీ, కందిపప్పు కానీ, ఎర్రటి వస్త్రాన్ని కానీ బ్రాహ్మణోత్తమకి సమర్పించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. సర్వ గ్రహ బాధలంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమంలో ఆచరించండి. మీకు శక్తి కొలదే అన్నదానం బీదవాళ్ళకు చేయడం కానీ, దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అన్నదానం చేయించడం వల్ల కూడా జన్మస్థ సర్వగ్రహ దోషాలంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళకి ప్రధానమైన సూచన ఏంటిదంటే నూతన పెట్టుబడులు గ్రహస్థితి బాలేదు కావున వాయిదా వేసుకోవడం అంతా కూడా సూచనపరంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుందో మీ జన్మజాతకంలో గురుబలం కానీ గ్రహయోగం కానీ మెరుగుపడతాయో, గోచారరీత్యా కూడా గ్రహయోగాలు మెరుగుపడతాయి. తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది. సింహరాశి వాళ్ళు అష్టమ శని దోషం అనేది ఉంటుంది కావున ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా నువ్వులు దానం చేసుకోవడం, నువ్వుల నూనె అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో దీపారాధనకు నిమిత్తం అంతా కూడా పెట్టడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు. అపర్ముచ్చు దోషాలంతా కూడా తిరిగిపోతాయి. ఆనందమైన జీవితం కోసం నిత్యమంతా కూడా శివాభిషేకం చేసుకోవడం వల్ల, శివారాధనలో భాగంగా చెరుకు రసము భస్మాభిషేకం చేసుకోవడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది. జీవితం అంతా కూడా ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు. ఇన్నెల్లో అంతా కూడా వ్యయ ప్రయాసాలతోటి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది కావున ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగే కొద్దీ మీకు అంతా కూడా ప్రతినిత్యం కూడా అప్పుల బాధల నుంచి బయటపడతారు. కావున ఆ అప్పుల బాధల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో నిత్యమంతా కూడా దానిమ్మ పళ్ళని వితరణగా చేస్తూ ఉండాలి. ఎవరైతే దానిమ్మ పళ్ళని బీదవాళ్ళకు కానీ భక్తులకు కానీ పెడుతూ ఉంటారో మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. అఖండమైన రాజయోగం లభిస్తూ ఉంటుంది. నిత్యమంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొండి. తద్వారా మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణ బాధలు, రుణ దుఃఖాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం, జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము,
ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాడు తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః, శ్రీమాత్రే నమః.